అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో రామ్లల్ల విగ్రహానికి ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ చేశారు. దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా హిందువులు రామమందిర నిర్మాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వీక్షించి పులకరించిపోయారు. రామమందిర ప్రారంభోత్సవం అనంతరం లక్షలాది మంది భక్తజనం ఆ శ్రీరాముని దర్శనం కోసం అయోధ్యకు తరలి వెళ్తున్నారు. ఇక అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ తర్వాత దర్శనమిస్తున్న బాలరాముణ్ణి చూసి భక్తులు మురిసిపోతున్నారు. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ నిండైన రూపం, నగుమోపుతో ఆయన రూపం కనిపించగానే పులకరించిపోతున్నారు. బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ తర్వాత చిద్విలాసంతో కూడిన 51 అడుగుల విగ్రహ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక చేతిలో బాణం, మరో చేతిలో విల్లు ఉన్న విగ్రహాన్ని చూసి భక్తులు తరించిపోతున్నారు. తాజాగా మరో వీడియో ఇప్పుడు రామ భక్తులను కనువిందు చేస్తుంది. బాలరాముడు కళ్ళు తెరిచి చిరునవ్వులు చిందిస్తూ భక్తులను వీక్షిస్తున్నట్లుగా తల అటు ఇటు తిప్పడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఇది నిజమైన వీడియో కానప్పటికీ భక్తులు మురిసిపోతున్నారు. నిజంగా రాముడే కళ్ళు తెరిచి చూసి నవ్వినట్లు భావిస్తున్నారు. అయితే ఆ వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి తయారు చేశారు. రాముడికి ప్రాణం పోసిన ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అంటూ పులకరించిపోతున్నారు. రామ భక్తులకు తెగ నచ్చేసింది. మరి మీరు కూడా ఈ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.